హాయ్ అండి. ఇది నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేవంగానే మా ఇంట్లో వాళ్ళకి టీ అయితే పడాలండి. సో, ఫస్ట్ అయితే వాళ్ళకి టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ మరిగే లోపల నేనైతే బియ్యం అయితే కడిగేసుకుని దాంట్లో వాటర్ అయితే పోసేసుకొని పక్కన పెట్టుకున్నాను. టీ మరిగిపోయింది. ఆ గిన్నె పక్కకు పెట్టేసి దాని మీదేమో బియ్యం కడిగి పెట్టేసాను. తర్వాత ఇంకా టీ అయితే వడపోసేసి ఇచ్చేసానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీలోకి చట్నీ కింద పుట్నాలు, వేరుశనగ గుళ్ళు అయితే వేపించుకున్నాను. అండ్ ఇంకా టమాటా కూడా వేపించాను, పుదీనా మొత్తం అన్నీ కలిపి అయితే చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు మిక్సీ పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటా, పుదీనా, కరివేపాకు అయితే వేసేసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టేశాను. చట్నీ ఇలా చేస్తుంటే సూపర్ టేస్టీగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందాక రైస్ స్టవ్ మీద పెట్టాను కదండి, అన్నం అయితే ఉడికిపోయింది. ఈరోజు లంచ్కి నేను పిల్లలే, సో అందుకనేసి చిన్న కుండ అయితే వండుకున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే నేను దొండకాయ ఎప్పుడైతే పెడుతున్నానండి, నాకు షానుకి మనుకి సరిపడంత దొండకాయ ఎప్పుడైతే పెడుతున్నాను. సో తాలింపు అయితే వేసేసుకుని దాంట్లోకి దొండకాయ ముక్కలు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి కాసేపు ఉంచేసాను. మరొక బర్నర్ ఖాళీగా ఉంది కాబట్టి దాని మీద ఇడ్లీ పెడదాము అనేసి ఇడ్లీ పాత్రలోకి అయితే ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి. అంతే, ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను. కొద్దిసేపటికి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలు స్నానాలు చేసి వచ్చేసారు. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కాబట్టి పిల్లలకైతే ఇడ్లీ పెట్టేసి వాళ్ళకైతే జల్లేసేసానండి. స్నాక్స్ కింద దానిమ్మకాయ అయితే పెట్టానండి. ఇంకొండి ఇంకా షానుని మనుని ఇద్దరిని తీసుకుని స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసేసి దేవుడికైతే దీపారాధన చేసుకున్నాను. నా మార్నింగ్ ఇలా జరిగింది.